టీడీపీ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్కి ప్రజల వెల్లువ. వినుకొండలో జనసంద్రమే. అశేష జనవాహిని నడుమ వినుకొండ టీడీపీ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి అభ్యర్థి కల్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీనురాయల్, ఉమ్మడి జిల్లా జనసేన కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేడం రమేష్, నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, అందుకు ఈ ర్యాలీకి పోటెత్తిన ప్రజలే సాక్ష్యమని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ మండు టెండను కూడా లెక్క చేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈరోజు ఇంత పెద్ద స్పందన, గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసిన చంద్రబాబు గారే 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, గోదావరి నీళ్లు మా పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్లు మన పొలాల్లోకి వస్తాయి, 2 పంటలు పండించుకోవచ్చు అని రైతులు ఎదురు చూస్తున్నారు. అరాచక పాలన పోవాలని ఈరోజు నాసి రకం మద్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి, ప్రాణాలు తీస్తున్న, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన తొదముట్టించాలని ప్రజల చైతన్యంతో ముందుకొచ్చారు. ఈ అరాచక పాలన పోవాలి. బీసీలు, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, హత్యలు చేశారు. ఈ అరాచక పాలన తొదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకొచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని అటకెచ్చిన జగన్ పాలన చూశారు. రేపు మళ్ళీ ఆనాడు 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో 10,000 కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుంది. 155 సీట్ల పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ గెలుచుకోబోతుంది. ఈరోజు 12 సర్వేల్లో ఏ సర్వే చూసినా 155 సీట్లు, 145 నుండి 160 సీట్లు దాకా మరి ఎన్డీఏకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్తున్నారు. అలాగే ఈ అరాచక పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ఈరోజు జనసేన కార్యకర్తలు ఊవెత్తున స్పందించినటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. అలాగే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా చంద్రబాబు గారి సారథ్యంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేసి సాగర్ కుడికాలం దగ్గర, నకరికల్లు దగ్గర గోదావరి నది నీళ్లు సాగర్ కుడికాలలో కలుపుతాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. సాగర్ జలాలతో 2వ పంట, 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే సమర్థవంతమైనటువంటి పరిపాలన, పరిపాలన వచ్చినటువంటి 2 నెలల్లో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఎక్కడ గంజాయి అనేది కనపడకుండా చేస్తాం. 2 నెలల్లో రౌడీజం, గూండాయిజం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాం ప్రజలకి. గ్రామాల్లో కూడా ఎక్కడ ముఠా గొడవలు లేకుండా అణిచివేస్తాం, రౌడీజాన్ని అణిచివేస్తాం, ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తాం. అలాగే తాగునీరు చాలా అవసరం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఒక గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు అల్లల్లాడిపోతున్నారు ప్రజలు గుక్కడ నీళ్ళ కోసం. మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేసి పల్నాడు వాటర్ గ్రిడ్, వినుకొండ టౌన్కి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో మంచినీళ్ళు కుళాయి బిగిస్తాం.
మంచినీళ్ళు ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయటమే నాకున్న జీవిత లక్ష్యాల్లో ఒకటి. వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయటం రెండవది. గోదావరి పెన్నా నదులు చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేయటం మూడవది. అలాగే వినుకొండ పట్టణంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్న విధంగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. స్టేడియం పూర్తి చేస్తా. పార్కు హైదరాబాద్ లాంటి పార్కు స్టేడియం వినుకొండలో నిర్మాణం పూర్తి చేస్తా. టీటీడీ కళ్యాణ మండపం 2 నుండి 3 కోట్లతో షాదీఖానా టీటీడీ కళ్యాణ మండపం, ఒక బీసీ భవన్, ఒక ఎస్సీ భవన్ అన్నీ కూడా మన ఎన్ఎస్పి గ్రౌండ్లో హార్ట్ ఆఫ్ ది టౌన్లో నిర్మాణం పూర్తి చేస్తా. మరి రామలింగేశ్వర స్వామి గుడి మీదకి 10 సంవత్సరాలైనా తార్ రోడ్డు పూర్తి చేయలేకపోయిన అవినీతి బొల్లా బ్రహ్మనాయుడిని చూశారు, అరాచకాల బొల్లా బ్రహ్మనాయుడిని చూశారు. ఇలాంటి అరాచకాలు చేస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా 30 నుండి 40 వేల పైన మెజార్టీతో ఓడిస్తాం బొల్లా బ్రహ్మనాయుడిని. అలాగే మంచి పరిపాలన ఇస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి మీదకి 6 నెలల్లో గెలిచిన 6 నెలల్లో తార్ రోడ్డు పూర్తి చేస్తాం. అలాగే రామలింగేశ్వర స్వామి గుడి కూడా భక్తులందరి సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ మాటిస్తూ, ఏ మాట అయితే ప్రజల్లో చెప్పానో అన్నీ కూడా అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటా. థ్యాంక్ యూ.